అపోస్తులైన పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ప్రార్థన చేద్దాం. నమ్మదగిన తండ్రి యేసుక్రీస్తునందు వందనాలు నాయనా. ఈ సాయంకాల సమయం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ శిలువ ధ్యానాలు చేస్తున్నారో వారందరిపై స్థానిక ప్రేయర్ హౌస్ ఫెలోషిప్, ట్రినిటీ బైబిల్ చర్చ్, ఫిలదెల్ఫియా మినిస్ట్రీ అన్నిటిపై మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. ఇప్పటివరకు కీర్తనలతో కీర్తించాం, ప్రార్థించాం, వాక్యాన్ని పఠించాం. తిరిగి నీ వాక్య ధ్యానంలో నీ కుమారుడైన యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షత మా అందరికీ ఇచ్చి తండ్రి మీరే మహిమ పొందుమని, ఈ ధ్యానములలో మా ఆత్మీయ జీవితాలు ఓ చక్కని చిగురించే వసంతాన్ని మేము ఆహ్వానించడానికి మాకు నేర్పించి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శిలువ ధ్యానములు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆచరిస్తూ ఉంటారు. కొన్ని బిలీవర్స్ చర్చెస్ ఇది ఒక ఆచారం, దీంతో మనకు అంత అవసరమా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో సంఘం కూడుకుంటాం అనేది ఒక పెద్ద సవాలుతో కూడిన పనిగా మారింది. ఎందుకనంటే ఆదివారానికి మాత్రం కట్టుబడితే మనకు కొంచెం సదుపాయంగా ఉంటుంది, సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం అనేటువంటి ఆలోచనలు ఒకవేళ నోటితో ఎవరో చెప్పరు, కానీ ప్రవర్తనలో ఖచ్చితంగా చూపిస్తూ ఉంటారు. అటువంటప్పుడు రాకడ దినాలలో అపోస్తలుడైన పౌలు కొందరు మానుకొనుచున్నారు. అది హెబ్రీ పత్రిక 10:25లో స్పష్టముగా చెప్పిన మాట. యుగాంతం గురించి కొందరు మానేస్తారు, నియామక కూటాలు కనపడరు, ఆదివారం వస్తారు. అయితే వెస్ట్రన్ కంట్రీస్లో కనీసం ఆదివారం వస్తున్న వాళ్ళు ఆదివారమైనా వస్తున్నారు, అసలు అక్కడ కనపడరు. ఎప్పుడు కనపడతారంటే పుట్టినరోజు కనపడుతున్నారు, పెళ్లి రోజు కనపడుతున్నారు, పరమపదిస్తే కనపడతారు, ఇంకేదైనా వినోద కార్యక్రమం ఉంటే కనపడతారు. ముఖ్యంగా యవనస్తులు అస్సలు లోకంలో కొట్టుకుపోతున్నారు. అలాంటప్పుడు నియామక కూటం ఎంత ప్రాముఖ్యం. హెబ్రీ 10:25లో అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, కొందరు మానుకొనుచున్నట్టు మీరు మానకండి, వాళ్ళని చూడొద్దు మీరు. నిజానికి బాహాటంగా కనపడతారు ఇలాంటి వాళ్ళు. ఆరాధన, ప్రార్థన, ధ్యానం, నియామక కూట జరుగుతుంది అనగానే ఒక విశ్వాసి గురించి ఏమనుకోవాలంటే తన స్నేహితులే కానీ లేక సహచరులే కానీ ఈవేళ ఈ టైంలో వాళ్ళు చర్చిలో ఉంటారండి, ప్రార్థనలో ఉంటారండి అని వాళ్ళు చెప్పాలి. అటువంటి సాక్ష్యం ఏ విశ్వాసి అయితే కలిగి ఉంటాడో ఆ విశ్వాసి దేవుని యొక్క వాక్యక్రమంలో దేవుని సన్నిధిలో వస్తున్నాడు. అదే వచ్చిన తర్వాత ప్రవర్తించడం మళ్ళీ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అవుతుంది. కనీసం క్రమాన్ని పాటించడం. అందుకనే ఈ కట్టుబాటు సంఘం చెదిరిపోకుండా యేసయ్య పాదముల యొద్దకు, సిలువ వేయబడిన యేసయ్య పాదముల యొద్దకు, సిలువ అనేటువంటి ఒక గొప్ప అంశాన్ని తీసుకుని వారు అధ్యయనాలు చేస్తూ ఉన్నారు. దీనిని మనము ఆచరిస్తున్నాం. అంటే మన ఆచరణ మొత్తం మందిరానికే కట్టుబడి ఉండదు. మన ఆచరణలో మనం ఈ బుధవారం నాడు ప్రత్యేకంగా శిలువ ధ్యానం కొరకు సంఘ సహవాసం ఏర్పరచుకుంటాం. అది సంఘానికి క్షేమాభివృద్ధి. అయితే దేవాది దేవుడు మందిరమునకు వెలపట ఉన్న వారి గురించి ఇప్పుడు ఈ యుగాంతం వచ్చేంతవరకు కూడా, ఇప్పుడు యుగ ప్రారంభంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోక్షాన్ని తీసుకుని వచ్చి పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రశస్తమైన శుభగడియల్లోనే మీరు సమస్త దేశములకు సువార్త ప్రకటించండి, వెళ్ళండి అని చెప్పారు. కానీ దీన్ని చాలామంది వేరే విధంగా వ్యాఖ్యానించుకుంటూ సంఘ కార్యక్రమాలే సువార్త అనుకుంటూ కాలయాపనలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటివి ఆచరించకుండా
మందిరములో జరుగుతున్న కార్యక్రమములు సంఘానికి సంబంధించినవి, ఇవి లోకానికి సంబంధం కాదు. అయితే లోకానికి ఏ విధంగా సంబంధం అంటే, యెహోవా మందిరానికి వెళదాము రండి అని రావడానికి ఏమీ అభ్యంతరం లేదు, ఎవరైనా రావచ్చు, రావాలి కూడా. కానీ సంఘ కేంద్రితంగా జరిగేది, సమాజంలో జరిగేదే సువార్త. కాబట్టి సంఘ కార్యక్రమంలో నమ్మకత్వం, సువార్త సేవలో దృఢత్వం కలిగి ఉన్న సంఘం ఆత్మీయంగా గట్టిది, ఆరోగ్యకరమైన బోధలో నిలబడాలి. సిలువను మెళ్ళలో వేలాడ వేసుకుంటే ప్రయోజనం లేదు, సిలువను గోడకు తగిలిస్తే ప్రయోజనం లేదు. సిలువ సిలువ అంటుకుంటూ హోలీ ల్యాండ్లో కూడా సిలువలు భుజం మీద ఎత్తుకుని కొంతమంది పెద్ద పెద్ద మతాధికారులు వెళుతూ ఉంటే మిగిలిన వాళ్ళు చిన్న చిన్న సిలువలు పట్టుకుని వెళుతూ ఉంటారు. ఇటువంటి సిలువ గురించి కూడా యేసుప్రభు ఏం చెప్పలేదు. మరి యేసుప్రభు చెప్పింది ఏంటి? సిలువ అనేది యేసు మోసేశాడు కదా, నీవు చేయవలసింది ఏంటంటే సిలువ అనే అర్థాన్ని నీ జీవితంలో, నా జీవితంలో మనం అన్వయించుకోవాలన్నమాట. కాబట్టి సిలువ గోపురం మీద పెట్టేది కాదు, గోడకు తగిలించేది కాదు, గొలుసులో లాకెట్లాగా వేసుకునేది కాదు. చాలా వరకు గొలుసుల్లో కూడా వేసుకుని ఒక ఐడెంటిటీ చెప్తున్నారు. ఏంటంటే ఆ గొలుసులో సిలువ వేలాడుతూనే ఉంటుంది, కానీ సిలువకు విరుద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రపంచం ఏం అర్థం చేసుకుంటుంది? సిలువ అనేది ఈవేళ లేడీసో జెంట్సో కొన్ని మెడల్లో వేసుకునేటువంటి వాటిల్లో ఇది కూడా ఒక ఐకాన్ లాగా తయారైపోయిందనమాట, ఒక గుర్తు. అంటే సిలువ వేయబడిన యేసుకు సంబంధించిన గుర్తు కాదు, సిలువ వేయబడిన యేసును బట్టే లోకానికి వచ్చిన ఈ సిలువ ఈవేళ అనేక మందికి భూ సంబంధమైనటువంటి ఒక అలంకరణగా కూడా మారింది. అలాంటి అప్పుడు ఈ లెంట్ సీజన్ అనే దానిలో వసంతం, స్ప్రింగ్ సీజన్ అనే మాట కూడా ఉంటుంది. వసంతం అంటే ప్రతి చెట్టు సంవత్సరం అంతా చక్కగా చిగురులతో పైకి వచ్చిన తర్వాత మంచి ఆకులతో, పుష్పాలతో, ఫలాలతో అది ఎంతో ఫలించిన తర్వాత ఆకురాలు కాలం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మన మందిరాన్ని ఆనుకుని ఉన్నటువంటి చెట్టు గుట్ల గుట్లగా ఆకులు రాలుస్తుంది. నిజమే, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయంట. అబ్బే, నోరు లేదే, భాష లేదే, అది వివరించడం ఏంటి, అది మాట్లాడడం ఏంటి, ఇది వింతగానే ఉంటుంది. అవును, సైలెంట్ స్పీచ్, మాట అనేది ఉండదు, కానీ ఒక గొప్ప సందేశాన్ని మాత్రం ప్రకృతి అందిస్తుంది. ఇప్పుడు ఆ వేప చెట్టు ఏం చెప్పింది? నాకు చిగురులు వచ్చే, ఆకులు వచ్చే, అవన్నీ పనిచేసిన తర్వాత అది ఉంటే మళ్ళీ క్రొత్త చిగురు రావడానికి, దాని వెనక పువ్వు రావడానికి, దాని వెనక కాయ రావడానికి ఈ పాత అడ్డుగా ఉంటాయి. కాబట్టి వాటిని విదిలించేసుకోవాలి. అంటే దానిలో మనం ఏం చూస్తున్నాం? ద నేచర్ ఈజ్ రెన్యూడ్. సృష్టి, ప్రకృతి పునరుద్ధరింపబడుతుంది, నూతనపరచబడుతుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి ఈ సిలువ ధ్యానాలు ఒక ఆత్మీయ చిగురింపు మన జీవితంలో వచ్చేందుకు, దేవునికి ఆశయాసకరమైన విషయాలు ఏవైనా ఉంటే సిలువ అనేది ఇట్ ఈస్ ఎ క్రిమినల్ సాల్టర్, ఇది నేరస్తుని యొక్క బలిపీఠం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క సిలువ దగ్గరికి వచ్చి మనం పరిచ్ఛేదించడం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇది చాలా ఉపయోగం. లేనట్లయితే మనం మన వదనాన్ని మార్చుకుని 40 రోజులు మన విధానాలు మార్చుకుని ఎట్లాగో అట్లా నిష్టగా ఉంటాను, నేను కొన్ని రకాలైన దీక్షలు చేస్తా, యేసయ్య కొరకు నువ్వేం చేసుకుంటావో దట్ ఈస్ యువర్ వెరీ పర్సనల్ మ్యాటర్. కానీ చెడు ఏదైనా ఉంటే ఈ 40 రోజులు నేను బెగ తీసుకుని ఉంటాను, మరి పునరుద్ధాన పండుగ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మొదలు పెడతాను అని అంటే, తెలియక లోకంలో ఉన్నటువంటి అనేక మంది ఆయా మతాల్లో ఉన్నవాళ్ళు దీక్షలు చేసి అది అయిపోయిన తర్వాత అక్కడి నుండే మొదలు పెట్టేస్తారంట అవి ఇవి. అదే విధానంలో క్రైస్తవుడు వెళితే ఎలాంటి సందేశం సమాజానికి అందిస్తున్నాడు? కాబట్టి మన మీద మామూలు బాధ్యత కాదు. ఒక క్రైస్తవుడు అనే నామం దారిగా ఉన్నటువంటి విశ్వాసి, ఒక కుమార్తె అయినా కుమారుడైనా యేసు నామాన్ని ధరించాం, యేసును భరించాం. కాబట్టి మనము మన ఇల్లు దాటి, మన ప్రెమిసిస్ దాటి, మనం పనిచేసే స్థలాల్లో, మనం తిరిగే వీధుల్లో, మన యొక్క అనేకమైనటువంటి విద్యా సంస్థల దగ్గర మనం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటామో, డోంట్ ఫర్గెట్, సిలువ వేయబడిన యేసు నామమును నువ్వు భరిస్తూ ఉన్నావు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? లేదా మందిరం వరకు వచ్చి సరిగ్గా ఉండటం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెడు కార్యాలు అని అంటే బహుగా ఉంటాయి. ఎందుకనంటే దైవభయం లేని వాళ్ళకి
ఇలాంటివి దేవుణ్ణి ఆరాధించడం కంటే అపరాధాలకు పాల్పడడమే ఒక పీఠంగా చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఏది లేదని మనం అనలేం. అయితే ఈ సందేశాన్ని దేవుడు ఎంతసేపు సందేశం అందించడం వరకు ఆత్మదేవుడు పురుకొల్పుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ మన ఇష్టాన్ని ఆయన ఇష్టంగా చేసేసుకుని ఆయనే మార్చడం అనేది జరగదు. అలా చేయటానికి మనం ఇప్పుడు మనుషులు ఎన్నో తయారవుతున్నాయి కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. అలా మనల్ని చేయలేదు. ఆయన స్వరూపంలో వ్యక్తిగత స్వాతంత్రాన్ని ఇచ్చి చేశాడు అనమాట. దట్స్ రియల్లీ ఎ గ్రేట్ థింగ్. అంత గొప్ప విలువను దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ ధ్యానాలలో మనం స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా నాలో రాల్చివేయవలసిన పండాకులు, ఎండిపోయిన ఆకులు ఏమున్నాయి, ఏ రకమైన ఆత్మీయ చిగురు రావాలి నా జీవితంలో, నెవర్ టు ఫేడ్ అవే. ఎప్పటికీ కూడా నా ఆత్మీయ జీవితంలో నేను చిగురు తొడిగిన తర్వాత నూతన పచ్చబడి ఇంక అది పాతకెళ్ళటానికి వీలు కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పాత విషయాలు ఉన్నాయో అది నేను క్రొత్తమయ్యే విషయంలో నేను ఏ విధముగా ప్రయాసపడాలి అనేదే ఈ ధ్యానాల ముఖ్య ఉద్దేశం. మందిరం వెలపటికి వెళ్ళామంటే అక్కడ మనం భారంతో హృదయంలో దేవుని పాదాల దగ్గర ఉదయకాల ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి ఈ ఒక్కటే సువార్త, ఒకటే పద్ధతి, ప్రజలు రక్షించబడ్డానికి దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి. లోకంలో దీనికి సమాంతరంగా కొంతమంది కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు, ఏముందండి 4 మాటలు చెప్పడం వల్ల ఎన్నో క్రియలు చేస్తే బాగుంటుంది, ఎంతమందికి రొట్టెలు పంచుతావు, ఎంతమందికి బట్టలు ఇవ్వగలవు, అలా ఇచ్చి నీవు దేవుని యొక్క సువార్తకు బరువులు కడితే ఎంతవరకు సువార్త ముందుకు సాగుతుంది. అందుకే దేవుడు కట్టని బరువు మనం ఎందుకు కట్టాలి సువార్తకి? సువార్త అంటే బరువు ఏంటంటే దైవ కుమారుని యొక్క బలియాగం. కాబట్టి ఆయన యొక్క బలియాగంలో ఉన్నటువంటి విలువను ప్రకటన పద్ధతి ద్వారా అందించమని దేవుడు చెప్పాడు. నువ్వెందుకు ప్రత్యామ్నాయంగా 4 రొట్టెలని యేసుప్రభు వారు సిలువ కార్యానికి 4 దుప్పట్లని నువ్వు సమాంతరంగా తీసుకొచ్చి, అవి ఖచ్చితంగా క్రైస్తవుడు చేయవలసిందే. దేవుని బిడ్డగా అది మిషనరీస్ చేసి ప్రపంచాలను వెలిగించారు. కొట్టుకుపోతున్న ప్రపంచాల్లో గొప్ప వినాశనకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు తమ జీవితాలు త్యాగం చేసి దూకి అగ్నిలోకి వాళ్ళు వచ్చి ప్రజలను రక్షించారు. నోబుల్ గారు ఏం చేశారు? మచిలీపట్నంలో 30,000 మందిని ఒకే సమాధి చేస్తే సునామీ వచ్చి ఎన్నో సదుపాయాల్లో ఉన్న పాశ్చాత్య దేశస్థుడు కదిలిపోయాడు. అక్కడి నుండి కదిలి వచ్చిన తర్వాత పరిస్థితి అంతా గమనించాడు. మూర్ఖత్వంతో ఉన్నారు, విద్య లేదు ఇక్కడ, వైద్యము లేదు ఇక్కడ, ఏ రకమైన సహాయము లేదు. నేను అప్పుడప్పుడు బందరు వెళ్ళినప్పుడు అనుకుంటాను, బాబోయ్ ఇంత ఆధునిక ప్రపంచం అయిపోయిన రోజుల్లోనే ఈ బందరు ఇంకా ఇలా ఉంది, చాలా లో లెవెల్లో ఉంటుంది, అది సముద్రం కంటే కూడా సముద్రమే పైగా ఉంటుంది. మరి నోబుల్ గారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయన నోబుల్ కాలేజ్ స్టార్ట్ చేసి 30,000 మందిని ఒక్కసారిగా పూడ్చిపెట్టినటువంటి ఉదంతాన్ని విని హృదయం కదిలిపోయి వచ్చి జీవితాలు త్యాగం చేసి సువార్తలు చెప్పారు. వెల్లూరు ప్రాంతానికి స్కడ్డర్స్ వచ్చారు. వాళ్ళ యొక్క బిడ్డ మెడిసిన్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళు మిషనరీస్ వచ్చి సువార్త చెబుదామని వస్తే చిన్న చిన్న రోగాలు వచ్చి గొట్లగా మనుషులు చచ్చిపోతున్నారు. వెంటనే వారి యొక్క బిడ్డ సమర్పణ చేసుకుని అమెరికా దేశం వెళ్ళి మెడిసిన్ సీట్ సంపాదించుకుని చదివి కొంతమంది డాక్టర్స్ను మోటివేట్ చేసి ఆ తర్వాత వచ్చి వెల్లూరు హాస్పిటల్స్ పెట్టారు. మిషనరీ హాస్పిటల్స్ ఉన్న రోజుల్లో హాస్పిటల్ అనేది అదే, మరో ఆసుపత్రి లేదు. విలియం కేరీ గారు మన దేశానికి వచ్చి ఫస్ట్ డిగ్రీ అవార్డింగ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసేంతవరకు విద్య లేదు మన దేశానికి, వైద్యం లేదు మన దేశానికి. ఇంకో రకంగా చెప్పాలి అని అంటే మరి ఏమున్నాయి? అన్నీ మనం మంచి ఏమైతే చెప్పుకుంటామో అందుకు విరుద్ధమైనవన్నీ ఉన్నాయి. అలాంటి దేశం, అటువంటి ఖండాలు, అలాంటి పరిస్థితులు ఒక ఇండియానే కాదు ప్రపంచమంతా. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై అనేక మంది బయలుదేరి తమ జీవితాలు సమర్పణ చేసుకుని అదే సిలువ సందేశం వాళ్లను కూడా శ్రమపడడానికి ఒప్పుకుని ఎత్తుకుని ఆ కాడిని వాళ్ళు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి సంఘ స్థాపనలు చేసి హాస్పిటల్స్ కట్టి స్కూల్స్ ఏర్పాటు చేసి అలాగే హాస్టల్స్ పెట్టి ఎన్నో రకాలైన సదుపాయాలు చేసి వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు.
ఈవేళ ఆధునికంగా ఈ క్రైస్తవ్యం ఎలా తయారైందంటే 4 మాటలు చెప్తే ఏమొస్తుందండి? ఆ క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏమిటి? అతని దృక్పథం ఏమిటి? చాలాసార్లు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. కరపత్రం మీద ఉన్నది దేవుని యొక్క సందేశం, అది యేసు ప్రభువారి యొక్క శిలువ యాగం. అది రక్షిస్తుంది. మనం ఇచ్చే దుప్పట్లు కాదు, మనం ఇచ్చే రొట్లు కాదు. క్రైస్తవుడు ఇచ్చినంత ఎవరైనా చేయగలరా అండి? దేవుని ప్రేమ బలవంతం చేసినప్పుడు వాళ్ళ చారిటీ ముందు ఎవరి చారిటీ నిలబడలేదు. అలాగ త్యాగాలు చేసి వచ్చారు. మరి ఈవేళ మనం సంఘాన్ని మనకు అప్పగిచ్చేశారు. మన సంఘాలు మనమే నిర్వహించుకునే స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చి త్యాగాలు చేసి వెళ్ళిపోయిన మిషనరీ భక్తుల యొక్క జీవితాల్ని మనం అధ్యయనం చేసినప్పుడు, ఆయా స్థలాల్లో వాళ్ళు వదిలిపెట్టిన చిహ్నాల్ని మనం అధ్యయనం చేసినప్పుడు, యేసు ప్రభువారి యొక్క శిలువ ద్వారా లోకానికి రక్షణ వస్తే, శ్రమ అనే శిలువ ఎత్తుకుని సువార్తను ప్రకటించి సంఘాలు స్థాపించి మిషనరీ భక్తులు ప్రాణత్యాగాలు చేసి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరణ చేశారు. కానీ ఆధునిక ప్రపంచం ఎలా ఉందో తెలుసా అండి? కనీసం వచ్చి మందిరంలో కూర్చుంటానికి కూడా వాళ్ళ పనులు, వాళ్ళ వ్యాపకాలు అడ్డు తగులుతున్నాయండి. అవి సాతానులండి. అవి దేవుని యొక్క మందిరానికి రావటానికి ఆటంకాలు, అభ్యంతరాలు మనమే పెట్టుకుంటున్నామండి. అవి ఇంకా నిలబడి ఉంటున్నాయంటే మన క్రైస్తవం ఏ స్థితిలో ఉందో ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో నియామక కూటాలంటే, ఒక నియామక ఊడికి జరుగుతుందంటే పరుగునొచ్చి దేవుని మందిరంలో హాజరు కావాలండి. అలాంటివి ఆది సంఘంలో అలాంటి ఉద్యోగాలు కలిగినాయి. అనేకమైనటువంటి భక్తుల యొక్క ఆత్మీయ జీవితం యొక్క అనుభవాల్లో నుండి ఆ సంఘాలు అలాగ ఉజ్జీవంతో ముందుకెళ్ళినాయి. అలాంటి భక్తులు కూడా సుదీర్ఘంగా ఉండి సేవలు చేసి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈవేళ పరిచర్య ధర్మాన్ని పక్కన పెట్టారు. పదవీ పరిరక్షణ కోసం కోర్టులకు వెళ్ళటానికి కూడా విశ్వాసుల సంఘాలు, గొప్ప సంఘాలను చెప్పుకున్న వాటిల్లో కూడా ఈ రకమైనటువంటి ఆత్మీయమైనటువంటి నిర్లిప్తత, దౌర్భాగ్య స్థితి, మందత్వం, క్రీస్తులకు విరుద్ధమైనటువంటి జీవితం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో అన్నాడు. ఆ మాట చూడండి ఒకసారి. ఈ ప్రాక్టికల్ ఆలోచనలు చాలా గొప్పవి మనకి. అదర్వైజ్ ఈ సందేశాన్ని ఎప్పుడూ ధ్యానం చేస్తాం మనం. ఆఖరణ మనం దాని గురించిన విషయం కూడా చూడవచ్చు మనం. ఒకసారి మీరు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో లేకపోతే 18వ వచనంలో ఏం చూశారు? అనేకులు, అందరూ అనలేదు. అంటే నమ్మకంగా బ్రతికిన విశ్వాసుల్ని గాయపరచడానికి ఇష్టపడలేదు పౌలు. ఆత్మదేవుడు కరెక్ట్గా మాట్లాడాలంటే అనేకులు అన్నాడు. అయితే కొందరు మాత్రం సిలువను ఎత్తుకుని వెళ్ళేవాళ్ళే. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సుంచుచున్నారు. మరి మన పౌరస్థితి ఎక్కడుందని చెప్పాడు ఈ మాటలన్నీ చెప్పాక? పరలోకంలో ఉంది. మరి పైకి చూసే జీవితం ఏది? ప్రభు వస్తాడనే నిరీక్షణ ఏది? అది ఉందా? లేకపోతే మన ప్రార్థన అంశాలను గురించిన ఓరియంటేషనేనా మన భక్తి అంతా? నా రాజ్యము, నా నీతి మొదట వెదుకు, మిగిలినవన్నీ నేను మీకు ఇస్తానని చెప్పాడు. ప్రతిదీ ఇస్తానని చెప్పాడు దేవుడు. నేను ఈ బోధ, ఈ ప్రకటనలు చేసే వ్యక్తినైన నేను దేవుని యందు విశ్వాసంతో వివాహం కాకముందు, వివాహం అయిన తర్వాత సేవకురాలతో కూడా ఆ వాక్యాన్ని దేవుణ్ణి ముందు పెట్టుకుని నడవటం నేర్చుకుంటే ఆయన సమస్తం అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ప్రక్కన పెట్టి మిగిలినవన్నీ ముందు పెట్టుకుంటే మనం ఏది ఆశించామో కొన్నిసార్లు అయితే అతి విస్తారంగా వచ్చి ఇంకా మనల్ని ఆ సమృద్ధి కొంగగొట్టి మనల్ని నిష్ఫలుగాను, ఆయన రాకడలలో విడిచిపెట్టబడేవారుగాను చేసే ప్రమాదం ఉంది. కొంతమందికి అయితే వాళ్ళు ఏదైతే ఆశించారో అది జరగకుండా దేవుడు ఆలస్యం చేయటం ద్వారా ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నాకెందుకు వచ్చింది ఈ బాధ, నేను ఇంత అడుగుతున్నా కూడా ఎందుకు ఈ పరిస్థితి? అది దేవుని కృపేనండి. ఏ రకమైన బాధ లేకుండా అనుకున్నవన్నీ జరుపుకుంటూ వెళ్ళటం ఏమనాలంటే మనల్ని భూలోక సంబంధమైన మత్తు వచ్చి మనలను కమ్ముకుని ఆత్మీయ మెలకువ లేకుండా ప్రభు రాకడ సంభవిస్తుందనే సూచనలు ఏమీ చూడకుండా మనం అదే సమృద్ధిలో ఉండి నాశనానికి వెళ్ళిపోతామండి.
అందుకనే మనం ఆత్మీయ మెలకువగా ఉండటం కోసం, మనం ఆయన పాదాల మీద పడటం కోసం మనకి అనేకమైన సార్లు మనము ఏదైతే ఆశించామో అపేక్షించామో వాటిని కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేయవచ్చు. కొన్నిసార్లు మనం అనుకోని పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు. సిలువ అనేది ఎవరికి ఇష్టమండి? సిలువను ముందుంచుకుని యుగాల తరాలు యేసుప్రభు గడిచారు. తెల్లవారు సిలువ అనేటప్పటికి యేసువారు ప్రార్థనలో ఏమని చేశారండి? గెత్సేమనే తోటలో ఏమని చేశారండి? నీ చిత్తమైతే. మై గుడ్నెస్, ఊహించగలమా? ఏ సిలువ కోసం యుగాలు తరాలు గడిపారో, ఏ సిలువకు బడి నా ప్రజలను రక్షించుకోవాలి అని ఆశ కలిగి ఉన్నారో. నిజంగా సిలువ ప్రత్యక్షంగా కనపడుతుంది. ఎందుకనంటే ఏ కొయ్య మీద కొట్టబడతారో అది బరబ్బాకి అని నిర్ణయం అయినప్పటికీ కూడా అది ఆయనకే వస్తుందని యేసుప్రభుకు తెలుసు. కాబట్టి ప్రత్యక్షంగా సాతాను యొక్క శక్తులు, దేవుడు మరుగయ్యాడు అని అంటే దెయ్యం ప్రత్యక్షమైనట్లు అర్థం, అంతే. చార్లెస్ హేడెన్ స్పర్జన్ గారు గెత్సేమనే సీను బ్యూటిఫుల్గా వర్ణించారు. నేను అది ఎప్పుడు ఇంట్రడక్షన్స్లో చెప్తూ ఉంటాను అనమాట. అంటే గాడ్ హ్యాస్ పర్మిటెడ్ ఆల్ ద డెవిలిక్ ఫోర్సెస్. అప్పుడు సైతాన్ ఏం చేసిందండి? తాను పెట్టిన ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ మొత్తం ఎక్కడెక్కడ ప్రపంచంలో ఎవరెవరిని బడదోయటానికి, ఏ ఏ దేశాల్లో నాయకుల్ని, విశ్వాసుల్ని, పెద్దల్ని, బిషప్పుల్ని, ప్రెసిడెంట్లని, విశ్వాసుల్ని అందరి దగ్గర మొహరింపజేసి ఎంతమందిని పడగొట్టిన తర్వాత ఆనందించి పండగ చేసుకుంటా ఉందో, ఆ గడియలో యేసుప్రభు వారి గడియ వచ్చేటప్పటికంటే మొత్తం అందరికీ సమ్మనిచ్చిందంటండి. కమాన్ ఆల్ ద ప్రిన్సిపాలిటీస్, మై పవర్స్, అందరూ వచ్చి దేశాన్ని వదిలేయండి, ప్రపంచంలో ఆయా వ్యక్తులు చుట్టూ ఉండవలసిందే పనిని వదిలేయండి, గెత్సేమనే తోటకి వచ్చి మొహరించండి అని చెప్పాడంటండి. వాళ్ళందరూ కలిపి వచ్చి గానుగు దిప్పుతారు. గానుగులో నలిగిపోయే గింజ ఒక యేసు ప్రభు. ఎంత భయంకరమండి! అటువంటిది ప్రత్యక్షంగా ఆయనకి రేపేం జరగబోతుందో, ఇప్పుడు గెత్సేమనే తోటలో ఆత్మీయ యాగం తన దేహంలోనే ఎలా ఆయన ప్రారంభించబోతున్నారో, సెల్ఫ్ సాక్రిఫైస్. మేకులు కొడితే రక్తం కాచడం కాదు, మేకులు కొట్టక ముందే స్వచ్ఛందంగా చెమట గ్రంథుల్లో నుండి పరవళ్ళు నొరగళ్ళగా రక్తం రాబోతుందో అది భయంకరమైన ప్రాణాన్ని కోల్పోవటం అండి. అవన్నీ కన్నులారా ఆయన ఆ మనోనేత్రముల ద్వారా ఆయన తెలుసుకున్న తర్వాత ఈ ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన అది? తండ్రి, మీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి. ఆ ప్రార్థన చేస్తూనే శరీరం వెనక్కి లాగుతుందంటే ఆయన యాగం ఎంత వాస్తవం అర్థం చేసుకోండి. సిలువ ఎంత వాస్తవం యేసుప్రభు వారి జీవితంలో. నౌస్తికులు చెప్పినట్టు ఆయన ఎందుకు పడతాడండి? దేవుడికి నొప్పి ఎక్కడ తగులుదండి, పిచ్చోళ్ళలాగా ఉన్నారు వీళ్ళు, వాళ్ళు అలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ చెప్పారు. అందుకే పౌలు ఈ మాట రాశాడన్నమాట, అపోస్తలుడైన పౌలు. కాబట్టి యేసు ప్రభువారే సిలువ అనే దాని విషయంకి వచ్చేటప్పటికీ ఆయన, ప్రభువా ఈ మార్గం తప్ప విమోచనకు వేరే మార్గం లేదా? దీనికి నేను పడవలసిందేనా? నీ చిత్తమైతే, అది కూడా దీన్ని తొలగించు. ఎంతోసేపు పట్టలేదు. నో సూనర్ హీ ప్రేడ్, హెవెన్లీ ఫాదర్, ఇఫ్ ఇట్ ఈస్ దై విల్ టేక్ అవే దిస్ కప్ ఫ్రమ్ మీ, నెవర్దలెస్ దాన్ హీ సెడ్, దై విల్ బి డన్, థైన్ విల్ బి డన్. ఆయన ఈ సిలువను ఆ యొద్ద నుండి తొలగించు అనే మాట పూర్తి చేస్తున్నాడో లేదో ఈ లోపే మొదలైపోయింది మనసులో నుండి ఇంకో మాట, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించాలి. సిలువ ఎవ్వరికీ ఇష్టం కాదండి, అది చేదండి. ఆ బెటర్ పిల్లని నవలమంటున్నాడు దేవుడు, చేదు మాత్రమే వేసుకోమంటున్నాడు. అదే మంచిది లోకంలో, అపాయకరమైన లోకం. వాళ్ళకి తెలియదు, సొదొమ గొమొర్రాలో రాత్రి గొంతులేస్తున్నారు, కానీ ఆఖరి జీవితం, ఆఖరి యొక్క దినం అని, ఆఖరి గడి అని వాళ్ళకి తెలియదు. తీర్పరి పైనుండి కిందకే దిగి వచ్చాడు అక్షరాల. అంతవరకు ప్రార్థనలు చేస్తూ ఉంటే పైనుండి విన్నాడు. చేశారో లేదో నేను తెలుసుకుంటాను. ఆ మాట నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. చేశారో లేదో మనలాంటి వాళ్ళం దూరంగా ఉంటే కనపడదు కాబట్టి దగ్గరకు వచ్చి చూసి చేశారో లేదో నిర్ధారించుకుంటామా? మనకు తగునది. కానీ అంత సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, అంత దూరము నుండైనా, ఎంత దూరము నుండైనా మానవ హృదయాన్ని, మానవ ఉనికిని, గమనాన్ని, అది మంచైనా చెడైనా చాలా స్పష్టంగా వీక్షించగలిగిన దేవుడు, నేను చేశారో లేదో చూస్తా, నేను వెళ్ళి తెలుసుకుంటా. ఆ మాటలు చూస్తే ఆయన న్యాయానికి ఉన్న నిష్పక్షపాత స్థితి అర్థమవుతుంది. అంటే బై వర్చ్యూ ఆఫ్ గాడ్, దేవుడుగా నేను పైన ఉండి చూడడం కాదు,
నేనే ఐ విట్నెస్గా వెళ్ళి సీన్ ఆఫ్ ద క్రైమ్, దుర్మార్గం జరుగుతున్న చోటకు అక్షరాల వెళ్ళి నేను అక్కడ చూసి ఇది నేనే సాక్షిగా నిలబడతా. ఆయనే సాక్షి. అందుకే దేవునికి కొన్ని బిరుదులు ఉన్నాయి. గాడ్ ఈజ్ ఎన్ ఐ విట్నెస్, గాడ్ ఈజ్ ఎ పోలీస్ మ్యాన్, గాడ్ ఈజ్ ఎ లాయర్, ఎన్ అడ్వకేట్, అండ్ గాడ్ ఈజ్ ఎ జడ్జ్. అన్ని డ్యూటీలు ఆయనలో ఉన్నాయి. అంత గొప్ప దేవుడు అక్కడ ఏం జరుగుతుందో నేను చూస్తాను అని వెళ్ళి చూసి, పైనుండి చూస్తే ఎంత వాస్తవమో కిందకు వచ్చాక చూస్తే అంతే వాస్తవం అని. అంటే ఆ సీన్ ఎలా ఉంది అని అంటే, సాక్షాత్తు సృష్టికర్త అయిన కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. మరి తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నారు? ఎవరైనా చెప్పండి. ఏమండి? చాలా చాలా డిస్టింక్ట్గా ట్రినిటీ గురించి ఉంటుంది. సొదొమ గొమొర్రా నాశనం ఎక్కడండి? తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నారండి? ఎక్కడ? సరే, అబ్రహాం దగ్గర ఉన్నారు. ఇద్దరు అబ్రహామును దర్శించిన తర్వాత ముగ్గురు, ఒక ఆయన అబ్రహాముతో మాట్లాడుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు సపరేట్ అయిపోయారు. ఇంకా శారా కూడా లేదు అక్కడ అవకాశం. ఇద్దరు మాత్రము సొదొమ వైపు ప్రయాణం చేసి వెళ్ళారు. త్రిత్వదైవం ప్రత్యక్షంగా దిగి వచ్చాడు. ఆ ఒక్క జడ్జిమెంట్ ఒక 2 పట్టణాల మీద ఇచ్చే టైంలో ఐ విట్నెస్గా. అందులో కూడా మీరు ఎలా చూసారా? అటార్నీ ఎవరండి? హూ ఈజ్ ద అటార్నీ, హూ ఈజ్ ద లాయర్ టు రిప్రజెంట్ సొదొమ గొమొర్రా విషయంలో ప్రాతినిధ్యం వహించిన అడ్వకేట్ ఎవరండి? అబ్రహాం. ప్రాధేయపడుతున్నాడు. హీఈస్ ద అటార్నీ. జడ్జి ఆయన ముందే నిలబడి ఉన్నారు. కానీ భయం ఎత్తిపోతుంది అడగటానికి. ఏమని అడిగాడండి? ఒకవేళ అక్కడ ఎన్ని 30 మంది నుండా బేరం ఎంతమంది నుండి? 50. వెరీ గుడ్. అక్కడి నుండి మొదలైనటువంటి బేరం. ఒకవేళ నేను అనుకుంటాను, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది. యెరూషలేములో ఇటు అటు తిరిగి మీరు చూడండి, నమ్మకంగా బ్రతక ప్రయత్నించేవాడు ఒకడు కనపడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు దేవుడు. దేవునికి ఎంతమంది ఉంటే చాలంటండి పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండటానికి? ఓన్లీ 1 పర్సన్. అబ్రహాం ఆ ప్రార్థన చేసి ఉంటే బాగుండేది. భయం ఎత్తింది అడగడానికి. 10 మంది అన్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటండి? మనిషి కన్నా ఆయన ఇంకెంత ముందున్నాడండి. పాప విషయంలో, రక్షణ విషయంలో, ఒక పట్టణాన్ని కాల్చి పాడు చేసే విషయంలో ఆయన చెయ్యి ముందుకు రాలేదండి. ఒక్కడు ప్రయత్నం చేస్తూ ఉంటే చాలు. అది గొప్ప మాట. అండర్లైన్లో ఉండవలసింది ఒక్కడే. ఆ ఒక్కడు కూడా ప్రయత్నంలోనే మళ్ళీ అది పతనం అవుతున్నాడు. బట్ అతని ఉద్దేశం అంతా, అయ్యో ప్రభు నేను ఇలా ఉండకూడదు, నేను నమ్మకంగా బ్రతకాలనే ప్రయత్నం దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ప్రయత్నం చేసేవాడు ఒక్కడ ఉన్నా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయడం అన్నాడు దేవుడు. చూసారా? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆవేళ యాజకుడు అబ్రహామే. దేవుని పాదాల దగ్గర ఉండి ఆ హెవెన్లీ జడ్జి నిలబడినప్పుడు అడ్వకేట్ ఆయనే, ఆవేళ అటార్నీ ఆయనే. ప్రాధేయపడుతున్నాడు దేవుని సన్నిధిలో. కానీ ఇంకో రకంగా మాట్లాడుకోవాలనంటే, ఎవరెవరిని అబ్రహాము ప్రార్థన బట్టి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. తర్వాత విషయాలు అనవసరం మనకి. పట్టణంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చినా నేను అటే వెళతానన్న విషయాలు ఇంకా దేవుడు ఏం చేయగలడండి? నేను నరకానికే పోతానన్నట్లుగా లోతు భార్య వెళ్ళిపోయింది. కానీ అబ్రహాం ప్రార్థన దేవుడు విని కనీసం తన యొక్క స్వజనులైన, అప్పుడు కనాను యుద్ధంలో తానే కత్తి పట్టుకుని యుద్ధం చేసి సంపాదించి తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు పైనుండి వస్తుంది ఉగ్రత. ఎవరి శత్రువు? ఎవరండి? యాడ్వర్సీ ఆ సొదొమ గొమొర్రాలకు వ్యతిరేకంగా నిలబడింది ఎవరండి? దేవుడు. మరి ఇంకా దేవుడి మీద ఏ యుద్ధం చేస్తాడండి? ప్రార్థనా పోరాటమే. కత్తులు కటారులతో పని అవుద్దా? ఆయన యొక్క సన్నిధిలో ఆయన దయా కనికరము కొరకు అభ్యర్థన చేస్తూ ప్రార్థించాడనమాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంచె గడియలలో మనం భయంతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకుంటూ మనం దేవుని పాదాల దగ్గర స్వపరీక్ష చేసుకుంటూ మనల్ని మనం మోసం చేసుకోకుండా సంఘముతో కట్టబడిన జీవితం జీవించాలి.
ఆ దినము సమీపించుతుంది అని అన్నప్పుడు మరీ ఎక్కువగా మీరు కూడాలంటండి. నియామక కూటాలు పరుగుని రావాల్సిందే దేవుని యొక్క సన్నిధిలో. అతి ప్రాముఖ్యమైనటువంటి కూటాలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి అనుకోండి. ఉద్యోగ ధర్మంలో రావడానికి కుదరకపోవచ్చు, వ్యాపారం చేసుకుంటూ ఉండొచ్చు. సదుపాయం అంటూ ఉందంటే మాత్రం మనసు ఎలా ఉండాలి? నేను వచ్చి మందిరంలో పడవలసిందే, అలా ఉండాలి మనసు. సందు దొరికితే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానులేండి నేను అనే ఆ మనసును దాన్ని పిశాచండి, దాన్ని సిలువ కొట్టాలండి, చంపేసేయాలి అలాంటి మనసును. సహవాసం, పరిశుద్ధులు, కూడిక చాలా ప్రాముఖ్యమైంది. అంతేగాని సిలువ ధ్యానాలు అని అంటే ప్రాక్టికల్గా మనం జీవించవలసిన జీవితాన్ని పక్కన పెట్టి యేసు ప్రభువు ఎంతలేసి సిలువ పడ్డాడని ఏడుస్తూ కూర్చుంటే, యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమారులారా, నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీకోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి. ఎవరిలో ఏ దుర్మార్గతలో ఉంటున్నారో తెలుసుకోండి, అడగండి, దేవుని పాదాలు పట్టుకోండి, మీలో ఏ దుర్మార్గత ఉందో వదిలిపెట్టండి. నా కోసం ఎందుకండి లేనిపోయినాయి ఇవన్నీ చేయటం వల్ల దేవుడు అది కాదు కోరుతుంది. ఆయన ఆరాధించమన్నాడు, సిలువను ధ్యానించమన్నాడు. తద్వారా మన సమర్పణ ధ్యానం చేసే కొద్దీ అధికం అవుతూ ఉండాలి. అంతేగాని ఈ ఆచారం సంవత్సరానికి ఒకసారి చేసి అది వెళ్ళిపోగానే మళ్ళీ మామూలే, ఆ విధమైన విధానంలో మనం ఉండొద్దండి. మనం నో టర్నింగ్ బ్యాక్. చాలు నాకు గతించిన సమయం. అపోస్తలుడైన పేతురు చెప్పాడు, ఇష్టం వచ్చినట్టు అపరిమితమైన ఆ దుర్వ్యాపారంలో జీవించారు లోకంలో. అన్నిటి అంతం సమీపంగా ఉంది, ప్రభు త్వరగా వస్తున్నారు. కాబట్టి స్వస్థబుద్ధి కలిగిన వారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి, కొందరు మానుకొనుచున్నట్టు నియామక కోటాల విషయంలో అశ్రద్ధ పెట్టినట్టు మీరు అశ్రద్ధ పెట్టకుండా, ఆ దినం సమీపంగా ఉంది కాబట్టి సంఘంలో ఉండటం నేర్చుకోవాలి. సంఘంలో ఉండటం అంటే రావటం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత కన్స్ట్రక్టివ్గా ఒక శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనిచేసినప్పుడే ఆ శరీరం ఆరోగ్యవంతంగాను చాలా చక్కగా శరీరం పనిచేస్తుందని ఎలా అనుకుంటారో, మందిరానికి రావటం ఒక ఎత్తు అయితే మందిరములో ఒక అవయవం వలె నువ్వు పరిచర్య ధర్మం కలిగి ఉండాలి. నీకున్న స్థానం ఇంకెవ్వరికీ ఇవ్వడు దేవుడు. నువ్వు యు ఆర్ స్పెషల్ అంతే. విద్య ఉన్నా, విద్య లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, వృత్తి చేసుకుంటున్నా, వ్యవసాయంలో ఉన్నా, పెద్ద రాజదండం పట్టుకుని అధికార పీఠం మీద కూర్చున్నా, చిన్న చీపిరి పట్టుకుని ఉడుస్తున్న పని అయినా, దేవుడు ప్రతి పనితో తన్ను తాను గుర్తింపు చేసుకున్నారు. ఒకసారి నేను యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయి నేను అప్పుడు వెంటనే స్టడీ చేయటం మొదలుపెట్టాను. కొండ చేసే కొమ్మరితో ఆయన తన్ను అంటగట్టుకున్నాడు. మంట ఊది చక్కగా అందులో ఉన్న మస్టు బంగారంలో వెండిలో తీసేసే కంసాల వలె, అలాగే చాకలివాని సబ్బు వలె, మురికి వదిలించేవాడి వలె తను తాను ఆయన పెట్టుకున్నాడు. కుమ్మరి వలె తను తాను, అలాగే నాశనం అనే చీపిరి కట్టను బట్టి ఎక్కడ దుర్మార్గత ఉందో ఊడ్చేస్తాను అని అన్నాడు. ప్రతి వృత్తితో వృత్తుల ఉత్పాదకుడు తన్ను తాను గుర్తింపు చేసుకున్నాడు. అందుకనే ఏ వృత్తిని తక్కువగా అది అంత బుద్ధిహీనమైన పని అన్నమాట. ఉద్యోగం, వృత్తి తక్కువలో అబ్బో ఇది చాలా తక్కువ పని అండి. నిజమే. ఎందుకని ఆ పనిలో ఉండాలి? సరిగ్గా చదువుకోలేదు. చదువుకున్నంత మాత్రాన కాదు, చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళకంటే వృత్తి చేసి అధికంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. చేతి పని వృత్తుల్లో వాళ్ళు రాణించారండి. దుర్వ్యసనాలు లేకుండా, అప్పులు చేయకుండా, ఉన్న కష్టార్జితాన్ని దుర్వినియోగం పాలు కాకుండా వాటిని కాపాడుకుని చక్కగా వర్ధిల్లుతున్నారండి. దేవుని యొక్క సంఘంలోకి ప్రవేశించిన బిడ్డల్లో వారు ఎవరైనా కానీ ఇక్కడ తారతమ్యాలు లేవు. అందరం ఒకే రక్తంతో కడగబడ్డాం, ఒకే విలువను మోస్తున్నాం. దేవుడు ఎప్పుడూ దీనుల పక్షంగానే ఉంటాడు. వివక్షతను చూపించేవారి విషయంలో ఆయన యొక్క త్రాసులో కూర్చోబెడతాడు. జాగ్రత్త. వృత్తుల్ని చూసి, బంగారాలను చూసి, నీకున్న హోదాలను చూసి ఐఎమ్ సంథింగ్ అని ఎప్పుడైనా ఎక్కడైనా ఓ చిన్న తోకలా లేవటానికి ప్రయత్నం చేసే వెంటనే చితగ్గొట్టి అవతల పడేయాలి. మళ్ళీ ఆ తోక కదిలే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. యేసు రక్తముతో విమోచింపబడిన విశ్వాసులు ఇంకా ఎక్కువ కనపరచాలి. పెద్ద ఉద్యోగంలో లేనే నేను, నన్ను ఎలా చూస్తారో, నన్ను ఏమనుకుంటారో అని ఆలోచన ఎవ్వరికీ ఇవ్వకూడదు. పెద్ద దేవుణ్ణి కలిగి ఉన్నాం, అది మన విలువ. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, అది మన విలువ. కాబట్టి ఆ సమయం ఆసనం అవుతుంది. ప్రభు వస్తున్నారు. ఈ సిలువ ధ్యానాల్లో యేసు ప్రభు సిలువ అయిపోయింది, ఇక మన సిలువ సంగతి ఏంటో ఆలోచించాలి. అదే ఈ ధ్యానాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు మనం ఊరికే ఓ 3
విషయాలు గుర్తు చేస్తాను. ఈ అధ్యాయంలో మీరు చూస్తే ఒకటి సిలువ అదే వచనంలో ఉంది. మొదటి అధ్యాయం 18, వెరీ గుడ్. 2 సిలువ వేయబడిన యేసు అదే వచనంలో ఉంది 23. ఆ తర్వాత 31వ వచనంలో పునరుద్ధానుడైన యేసు. సిలువ మొదట సిలువను గూర్చిన వార్త. సిలువ అనగానే అక్కడ జనరలైజ్ చేసి ఉంది, అది యేసు ప్రభువుకు సంబంధించిందే, నో డౌట్. అయినా కూడా సిలువే. యేసు ప్రభు అని దేవుని కుమారుడు దాని మీదకి వస్తున్నాడని దేవని సింహాసనంగా మార్చాడా దేవుడు? మార్చలేదుగా. అది నేరస్తుని కొయ్య. అది అసలు నిజానికి బరబ్బా ఎక్కవలసింది. బరబ్బా తప్పించుకున్నాడు, కానీ ఆ కొయ్య యేసు ప్రభువుకి వచ్చింది. అయితే అక్కడ సిలువ అనే విషయాన్ని మనం చూస్తే సిలువ ఎవరి కోసం నిర్ణయం అయింది అని లేఖనం చెబుతుంది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం చూస్తే, లేకపోతే 22, 23 చదువుదాం. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల. ఇక్కడ మన మాట ఏంటంటే, ఎందుకు వ్రేలాడదీస్తున్నాడన్న ఉద్దేశం, సిలువ మీద ఎందుకు చంపుతున్నారు అనే సిలువ మీద ఎందుకు చంపుతున్నారు అనే ఉద్దేశం బయట మొదట దేవుడు బయలుపరిచాడు. నేరం చేసిన వాడికి ఏముందండి? మరణశిక్ష అయినప్పుడు, మరణశిక్ష అమలు జరిగినప్పుడు చంపేస్తారు ఆ వ్యక్తిని. అది అయిపోయింది కదా. తర్వాత ఏం చేసేవారండి ఆ వ్యక్తిని? తర్వాత ఏం చేసేవారండి? మ్రాను మీద వేలాడదీసేవారు. సరిగ్గా ఎక్కడ వేలాడదీసేవాళ్ళు? ఊరులోనికి ప్రజలు వెళ్ళటం రావటం చేసే పనుల్లో ఏ ఒక్కరూ చూడకుండా ఉండటానికి వీలుగాని మరుగైన స్థలంలో కాకుండా అందరూ చూడగలిగేటువంటి స్థలంలోనే పైకెత్తేవారు. అయితే ఇప్పుడు రోమేయుల కాలం వచ్చేటప్పటికి సిలువ అనే దానిలో ఏకంగా డైరెక్ట్గా ఈ నేరస్తుడిని దానికి అంటే కొన్ని రకాలైనటువంటి శిక్షలు, కొట్టటాలు, ఇటువంటి హింసలన్నీ ఉంటాయి. దాని తర్వాత మాత్రం ఎప్పుడైతే మెయిన్ వెయిన్స్ కట్ అయిపోయేటట్లు ఆ కాళ్ళల్లో నుండి 2 చేతుల్లో ఉండి కూడా మొత్తం లోపల ఉన్న రక్తం అంతా కూడా బ్లీడ్ అయ్యి బయటకు వచ్చేసేలాంటి అతి ప్రాముఖ్యమైన స్థలాల్లో మేకులు తెగేసేవారు. ఎంత బేపత్సంగా ఉండేదో. దీనికి సిలువ అనే దానిని దేవుడు పాత బంధన కాలంలో దేవుని యొక్క సమాజం మధ్య ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలంటే రాళ్లతో కొట్టి చంపాలి, కత్తితో చంపాలంటే కత్తితో చంపాలి. ఏ విధమైనటువంటి విధానం నిర్ణయింపబడిందో అలా చంపిన తర్వాత అక్కడికి వదలకుండా ఆ దేహాన్ని తీసుకొచ్చి సిలువకు కట్టి పైకి అందరూ చూసి ఇటువంటి దుర్మార్గం మీరెవరో చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించేవారు. కాబట్టి సిలువ అనేది నేరస్తుని కొయ్య అనేది పాత నిబంధన కూడా చెబుతుంది. బైబిల్కు అదేమీ క్రొత్త విషయం ఏం కాదు. అంటే దైవ గ్రంథంలో పేట్రియార్కల్ టైంలోనే ఆ యొక్క సిలువ ఉండేది. అయితే రోమీల కాలం వచ్చేటప్పటికి సిలువలు ఏ రూపాల్లో ఉన్నాయో అవన్నీ మనకు అప్పుడప్పుడు చక్కగా మన బీడి ప్రసాదరావు మాస్టర్ గారు వీళ్ళంతా చక్కగా చెప్తారు. మనం వీ కెన్ సెర్చ్ ఎన్ని రకాలుగా సిలువలు వేసేవారు అనేది. ఆ సిలువలోనే వాళ్ళు నిలువున ప్రాణం కోల్పోతూ ఉండేవారు. అందులో టీచింగ్ ఏంటంటే, చట్ట అతిక్రమణ చేసి క్యాపిటల్ పనిష్మెంట్, మరణశిక్షకు తగిన నేరం చేస్తే ఇలా ఉంటుంది, జాగ్రత్తగా నడుచుకోండి అని ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిక చేయటం అన్నమాట. నేరస్తుని యొక్క కొయ్య, క్రిమినల్స్ ఆల్టర్ అన్నమాట. మీకు ఇదే అపోస్తులైన పౌలు రోమాపత్రికలో ఒక మాట వాడాడు చూడండి. 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఈ మాట వెనక ఆ కాలంలో జరిగేటువంటి శిక్షలు ఉన్నాయి.
ఆ శిక్షలు ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని అతను చేసినటువంటి నేరాన్ని బట్టి అలా నిర్ణయించేవాళ్ళు. ఒక వ్యక్తి మర్డర్ చేశాడు అనుకుందాం, ఇంకో వ్యక్తిని చంపాడు అనుకోండి, ఈ చంపినటువంటి వ్యక్తికి శిక్ష ఏంటంటే మామూలుగా తీసుకెళ్ళి ఎక్కడో మరుగ్గా అందరూ ఎవరికి తెలియని చోట అలా కాదు, అలా చేయరు వాళ్ళు. గ్రీకులు వాళ్ళ యొక్క సంస్కృతి, అలాగే రోమీయులు చట్టం ఇచ్చాం, ప్రజలు ఇంకొకటి ఇలా నాశనం కాకూడదు, చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి శిక్షపాలు అవ్వకూడదు, సంతోషంగా బ్రతకాలి. అలా అని అంటే ఒక వ్యక్తిని శిక్షించడం కాదు, మరొక వ్యక్తి ఈ శిక్షాపీఠం మీదకి రాకుండా ఉండుట కొరకై అందరికీ అర్థమయ్యేటట్లు, అందరూ చూడగలిగేటట్లు ఆ శిక్షను అమలు చేసేవారు. కొంచెం ఇది టఫ్గానే ఉంటుంది. ఈవేళ గల్ఫ్ ఏరియాల్లో కూడా ఇలాంటి ఫాలో అవుతూ ఉంటారు. ఒక వ్యక్తి చంపేస్తే, హత్య చేసాడు, మెల్ల తప్పిచూ తిరుగుతున్నాడు, పట్టబడ్డాడు. పట్టబడే వరకు వెతికి పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి పలానా రోజు ఫలానా వ్యక్తికి శిక్ష ఉందని డిక్లేర్ చేస్తారు అంతే. ఇది ఒక రోజుతో తెమిలే మ్యాటర్ కాదు. ఇది ఓ పెద్ద ఏరియా ఉంటుంది, అది ఊరుకు బాగా వెలపట. చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చూడటానికే అవకాశం ఇచ్చారు, ఒక డ్రామాలాగా. అప్పుడు ఎవరైతే చంపేశాడో చంపబడినటువంటి వ్యక్తి ఒంటి మీద ఒక్క గుడ్డ లేకుండా మొత్తం తీసేస్తారు. ఎవడైతే చంపాడో ఆ వ్యక్తి మీద కూడా వస్త్రహీనునిగా చేస్తారు. సరిగ్గా ఆ వ్యక్తి యొక్క ముఖం మీద ఇతని ముఖం, ఆ వ్యక్తి యొక్క చేతులకు ఇతని చేతులు, ఆ వ్యక్తి యొక్క కాళ్ళు, మొత్తం అవయవాలన్నీ ఎదురు బదురు కలిపి కట్టేసేస్తారు. కేవలము అతడు కాళ్ళు మాత్రం కదలటానికి చిన్న అవకాశం ఉంటుంది. అప్పుడు అంటండి, ఈ నరహంతకుడు ఏ వ్యక్తినైతే చంపేశాడో ఆ యొక్క దేహాన్ని మోసుకుంటూ అలా తిరుగుతూ ఉంటే జనాలందరూ వస్తే, అయ్యా 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 నన్ను విడిపించండి అయ్యా అంటాడు. మొదటి రోజు అయిపోద్ది, రెండో రోజు నుండి శవం ఉబ్బటం మొదలు పెడద్ది. ఆ తర్వాత నుండి కాకులు గెద్దలు బయలుదేరి రావటం మొదలు పెడతాయి. కాకులను తోలుకుంటానికి ఇతనికి అవకాశం లేదు. శవాన్ని బీకటం కంటే సజీవంగా ఫ్రెష్గా ఉంది ఈ మాంసం అని చెప్పి ఈ నరహంతకుడి యొక్క కండల బీకు తింటాయంట, కొన్ని భుజం మీదే కూర్చుని తింటూ ఉంటాయంటండి. ఇది ఎంత టెర్రిఫిక్గా ఉందో. అందరినీ అభ్యర్థన చేస్తాడు, నోరుకు ఒక్కటి మాత్రం ఒక అయ్యా అయ్యా ఈ గద్దలను తోలండి, ఈ కాకులను తోలండి. ఈ మరణానికి లోనైనటువంటి ఈ శరీరము నుండి, అంటే చచ్చిన ఈ శవాన్ని తీసుకొచ్చి సజీవుడినైనా నాకు గట్టారయ్యా, దీని నుండి నన్ను విడిపించండి అని అపోస్తులైనటువంటి పౌలు ఆ సందర్భాన్ని, పౌలు ఉన్నప్పుడు ఈ గ్రీక్ స్పోర్ట్స్ కూడా వాడేవాడు. కిరీటాలని, రీత్స్ని, పరిగెత్తడం గురించి, పోరాటాల గురించి చెప్పేవాడు. కాబట్టి ఈ భయంకరమైన శిక్ష గురించి కూడా ఈ చెప్పాడు అపోస్తులైన పౌలు. మరణమునకు లోనైన ఈ దేహం నుండి నన్ను ఎవడు విడిపించగలడు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవునికి నేను వందనాలు చెప్తున్నానండి. సజీవంగా ఉండగానే ఆ దేహంలో నుండి వచ్చిన పురుగులు మూడో రోజు నుండి ఈ వ్యక్తిని తినటం మొదలు పెడితే కాకులు గెద్దలు వచ్చి భోంచేసి తింటూ ఉంటాయి. ప్రాణం పోయిన తర్వాత 2 శవాలను అలా పీకు తింటూ ఉంటాయి. నో బరియల్, ఏం లేదు. మళ్ళీ ఎముకలు వచ్చి గెద్దలు ఎత్తుకెళ్ళే వరకు ఆ దేహం సమసిపోవాల్సిందే. ఎంత టెర్రిఫిక్ వాస్తవం అది సిలువ. రెండవ విషయం ఏం చెప్పాడంటే, సిలువ వేయబడిన యేసు, ఆ సిలువ మీదకి నేరస్తులు ఉండవలసిన కొయ్య మీదకి నీతిమంతుడు వచ్చాడు. ఆయన దానికి మీద కొట్టబడతా ఉంటే కొంతమందికి ఇది చాలా విచిత్రం అనిపించింది. ఆ రోజుల్లో ఆయా మతాలు తీసుకుంటే మనకి ఇంకా జస్ట్ 10 minutes టైం ఉంది, నేను 10 నిమిషాల లోపు నేను క్లోజ్ చేస్తాను. ఆ దినాలలో ఇప్పుడు కూడా ఒక మతం ఉంది. ఆ మతం ఏంటంటే, మోక్షానికి వెళ్ళాలి అని అంటే జ్ఞాన మార్గం అన్నారు. తత్వం, వాళ్ళ తత్వం కూడా ఏం చెప్పిందంటే, ఒక వ్యక్తి తాను ఈ అవిధేయతలో, ఈ యొక్క అజ్ఞానంలో పడి ఉన్నాడు. ఆ అజ్ఞానం నుండి జ్ఞానోదయం ఎప్పుడైతే అవుద్దో అప్పుడే అతడు విమోచింపబడినట్టుగా లెక్కేస్తారు. అదే మోక్షం అంటారు, జ్ఞాన మార్గం. అంటే నేను అవిధేయతలో ఉన్నాను, నేను బాగుపడాలి, మంచి జ్ఞానం నేర్చుకుని నేను మంచివాడిగా ఉండాలి అనేటువంటి ఆలోచనలో, చెడులో నుండి మంచిలోనికి జ్ఞానోదయం అవటం ఒకటి మోక్షానికి మార్గం అని వాళ్ళు చెప్పారు. దీన్ని బైబిల్ ఎలా చెప్పింది అని అంటే, ఓసారి యెషయా 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. నా కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. జ్ఞానం కావాలి.
మోక్షం రావాలి అని అంటే రక్షణ పొందాలి అంటే ఈ జ్ఞానాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? గ్రీకులు ఒక రకంగా చెప్పారు, తాత్వికులు మరొక విధంగా చెప్పారు, రోమీలు మరో రకంగా చెప్పారు, ఎన్నో రకాలుగా. బైబిల్ ఏం చెప్తుంది? ఏమిటి ఆ జ్ఞానం? దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఇంకా అది ఈ జ్ఞానం ఓన్లీ వన్ సింగిల్ ఆన్సర్. ఇంకా దానికి ఏమి ఏకా తోక ఉండవేక. ప్రిస్కిలా గారు ఏమి చెప్పారంటే యేసు క్రీస్తు ప్రభువును గురించిన సమాచారమే జ్ఞానం. పైపెచ్చు ఏ యేసు? మరి అది మీరు చూడాలి. ఇక్కడ అపోస్తులు ఎంత చక్కగా డిస్టింక్షన్లోకి తెచ్చారో చూడండి. 23వ వచనం, మేము క్రీస్తును ప్రకటిస్తున్నామన్నారా? ప్రీఫిక్స్ ఏముంది? సిలువ వెయ్యబడిన యేసును ప్రకటిస్తున్నాం. అందుకని వాళ్ళు అపోస్తుల కార్యాల్లో కూడా వాళ్ళు మేము సిలువ వెయ్యబడిన యేసును ప్రకటిస్తున్నాం అంతే. సిలువ వెయ్యబడిన యేసును కాదు. సిలువ వెయ్యబడిన యేసు దేవుడితో దేవుడు తీర్పరి. సిలువ వెయ్యబడిన యేసు దేవుడయ్యుండి కూడా శరీరంలో వచ్చి పాపిస్థానంలో పరిహారం అయిపోయి పాపిని రక్షించాడు. ఈ పరిహారం అనే పదం బహుగా వాడుతూ ఉంటాం, కానీ అర్థం తెలుసుకోవాలి. నేను ఉపవాస ప్రార్థనలో ఉండేవాళ్ళకి కొంచెం వివరాలు ఎక్కువ చెప్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళు నాకు సావధానంగా వాళ్ళు కూర్చుని ఉంటారు కాబట్టి. ఒకసారి మీరు ఒక మాట 106వ కీర్తన 30వ వచనం చదవండి. మొదటి భాగం కీర్తన 106 30వ వచనం. అక్కడ ఆగాలి. ఫీనెహాసు లేచి పరిహారం చేశాడు. ఇక మిగిలిన ఆ కాంటెక్స్ట్ మనకు వద్దు. పరిహారం అనే పదానికి మనం ఆడతాం, కానీ కింద ఏముందో చూడండి. ఒకటి ఉంది ఫుట్నోట్. పరిహారం అంటే ఏంటి? శిక్ష. పాపికి పరిహారం అని అంటే ఏంటి మరి? అది కె ప్రసాద్ మాస్టర్ గారు చెప్పారు, కరెక్ట్ అయిన విషయం. పాపికి శిక్ష విధించి తీరాలి, అది దైవ న్యాయం. ఈ లోకంలో ఉన్న న్యాయస్థానాలు అలాగే అమలు చేయాలి, ఎవరు మార్చడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మారిపోతూ ఉన్నది డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడ హెవెన్లీ కోర్టులో విషయమే మన విమోచన అనేది. ఈ భూలోక సంబంధమైన వాళ్ళు ఎవరో మనకి తీర్పర్లు కాదు, వాళ్ళకి మనమే తీర్పరం. రక్షింపబడి పరలోకానికి వెళ్ళిన తదుపరి దేవదూతలకే మనం తీర్పు తీరుస్తాం. కాబట్టి దేవుని యొక్క ఆ లెక్క ప్రకారం పాపం చేసిన వాడికి కన్ను తీసిన వాడు కన్ను దూడేవాళ్ళు, పన్ను తీసిన వాడికి పన్ను ఎరగొట్టేవాళ్ళు, కాలు తీస్తే కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం చేస్తేనే కానీ నివృత్తి లేదు. అంటే అపరాధానికి గురి అయినటువంటి వ్యక్తికి ఉపశమనము, క్షేమం ఏంటి అని అంటే అతడు ఏ వ్యక్తి చేతిలో ఆయన దెబ్బతిన్నాడో అతని మీద పడాలి ఆ నష్టం అంతా కూడా. అది పరిహారం అంటే. కాబట్టి ఇప్పుడు పరిహారము అంటే శిక్ష జరగాలి. కాబట్టి సిలువ దగ్గరికి రండి. సిలువ మీద ఎవరిని శిక్షిస్తారు సాధారణంగా? జ్ఞానం, మత జ్ఞానం లేకపోతే లౌకికమైన న్యాయ జ్ఞానం ఏమని బోధిస్తుంది? అది నేరస్తుడు చేస్తే ఆ నేరస్తుడిని శిక్షించాలి అన్ని మీద. కానీ ఈ సిలువ క్రైస్తవ సమాజంలో ప్రపంచానికి తెలుసుకుంటే అందరికీ అంత విలువ. ఎందుకంటే నేరస్తుని కొయ్య మీద కొట్టబడలేదు, ఒక నీతిమంతుడు కొట్టబడ్డాడు, నేరస్తుడు తప్పించుకున్నాడు. ఫిగరేటివ్గా మనం చూస్తే బరబ్బా దాని మీద ఉండవలసిన వాడు తప్పించుకుని స్వతంత్రుడై బయటకు వచ్చేసాడు, కానీ నీతిమంతుడు ఆ కొయ్య మీదే కొట్టబడ్డాడు. అంటే పరిహారం జరిగింది అని అంటే పాపికి శిక్ష అమలు జరిగింది. అదనమాట. అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం. ఆయన ద్వారానే మనకు విమోచన. సింహాసనం మీద కూర్చున్న యేసు కాదు, సిలువకు పడిన యేసు. ఆయన పడిన శ్రమలను బట్టి అనేక తీర్మానాలు చేసుకుని భక్తులు ఎంతో చక్కగా వాళ్ళు ఈ ఆచరణ చేస్తూ ఉంటారు. ఇక మూడవది పునరుద్ధారుడైన యేసు. ఆ తర్వాత అపోస్తులైన పౌలు ఇది లోకానికి వెర్రితనంగా ఉంటే ఉండొచ్చు, ఈ జ్ఞానం లేని కారణాన్ని లోకం నశించిపోతుంది. జ్ఞానులకు వెర్రితనంగా ఉంది సిలువ, గ్రీకులకు అభ్యంతరంగా ఉంది. గ్రీకు తత్వవేత్తలు కూడా ఇదేంటండి అని వాళ్ళు చాలా అభ్యంతర పడిపోతున్నారు. సిలువను జయించిన ఆ రోజుల్లో ఏంటంటే హీరోయిజం ఉండేది. ఏ వ్యక్తి అయితే పరాక్రమం వహించి ప్రజలను కాపాడాడో అతడే నాయకుడు అయ్యేవాడు. కాబట్టి హీజ్ ఎ సెలబ్రిటీ. అతన్ని చక్కగా కొనియాడేవాళ్ళు, అతనికి రీతులు వేసేవాళ్ళు, అతన్ని గనపరిచేవాడు. సిలువ మీద ప్రాణం కోల్పోయిన వ్యక్తి
హీరో అని చెప్పడం వాళ్ళకి అసాధ్యమైపోయిందనమాట. హెడ్ సిలువలో నుండి వాళ్ళందరిని జావుగొట్టి అవతల పడేసి సిలువను కథం దొక్కేసి యేసు ప్రభు బయటకు వచ్చి ఉంటే మేము దండేసేవాళ్ళం. అమ్మో, రోమీల పవర్ కన్నా ఈయన పవర్ చాలా గట్టిదని. అయ్యయ్యో, రోమీలకు పవర్ ముందు ఈయన ఓడిపోయాడే, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడు అన్నాడు. ఏం బ్రతికించాడు, ఇదంతా మాయ, భ్రమ. మరి ఆయన మరణంలో నుండి బయటికి రావాలి కదా అని సిలువ వేయబడిన యేసు ప్రభువుని గురించి చాలా తక్కువగా మాట్లాడుకున్నారు. కానీ జ్ఞానులకు ఇది వెర్రిగా ఉంది. జ్ఞానుల్ని వారి వెర్రితనంలో పట్టుకుంటానన్నాడు దేవుడు. జ్ఞానం ఏమిటిది? న్యాయ జ్ఞానం చెప్పండి మీరు. వాట్ ఈజ్ ద లా? విజ్డమ్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం యొక్క జ్ఞానం ఏంటి? పాపికి శిక్ష ఉండాలా, వదిలేసి మనం అచ్చుబోసినాంబోతులాగా ఇంకా నలుగురిని చంపుకుంటూ తిరగాల? ఏం చేయాలి? శిక్ష పడాలి. కానీ ప్రేమగల దేవుడు అంత గొప్ప న్యాయశాస్త్రాన్ని ఇచ్చి శిక్ష పాపి మీద అమలు చేయకుండా తన కుమారుని మీద చేసి నరక శిక్ష, అది పైపెచ్చి ఇక్కడ చావు కాదు, అది కింద ఉన్నటువంటి అగ్నిగుండం నుండి ఆ శిక్ష అంతా యేసు మీద మోపి పాపికి క్షమాభిక్ష పెట్టడానికి యేసు ప్రభువును పునరుద్ధానుడుగా అయిన దేవుడు గనక తిరిగి లేచి రెండు ఉంటాయి. ప్యాసివ్ వాయిస్ ఉంది, యాక్టివ్ వాయిస్ ఉంది. కాబట్టి ఆయన దేవుడు అనిపించుకుని ఆయన తిరిగి లేచాక ఒక పాపికి ఉన్న శిక్షను కొట్టివేయటానికి యేసు ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. కారణం ఏంటంటే ఒక పాపిని శిక్ష పరిహారం జరగకుండా, శిక్ష జరగకుండా క్షమాభిక్ష సాధ్యం కాదు. అలా దేవుడు అన్యాయస్తుడైతేనే చేస్తాడు. న్యాయవంతుడు కాబట్టి ఎప్పటికీ చేయడు ఆయన అన్యాయం. మరి ఎలా క్షమించగలుగుతున్నాడు అని అంటే ఆయన తన స్వభావమును మార్చుకోలేడు కాబట్టి నీతిమంతుడు గనక శిక్షించే తీరుతాడు. ఆ శిక్ష కాస్త పాపి మీద వేయకుండా పాపి స్థానంలో ప్రత్యామ్నాయ బలిగా నిలబడటానికి వచ్చిన నీతిమంతుడైన, పరిశుద్ధుడైన, నిష్కల్మషుడైన, నిర్దోషి అయిన తన ధన్యుడైన కుమారుడి మీద ఆ శిక్ష జరిగించి దైవ న్యాయాన్ని నెరవేర్చి తద్వారా క్షమాభిక్ష పెట్టడానికి వీలు కలిగించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం మారలేదు. అన్యాయం చేశాడా? నో. పాపులందరికీ రావాల్సిన శిక్ష భరించగలిగిన గ్రేట్ హీరో. ఇలాంటి హీరోని చరిత్రలో ఎక్కడైనా చూస్తామా? జీసస్ ఈజ్ అవర్ హీరో. మరణాన్ని కూడా చాలా ధీటుగా భరించారు. మాత్రం పిరిగితనం లేకుండా పోయింది. శిష్యులను కూడా ధైర్యపరుచుకున్నాడు. హీరోలాగా పౌరుషం కలిగిన రాజాదిరాజులాగా వెళ్ళాడు. కానీ పిరికివాళ్ళలాగా నిస్సహాయమైన స్థితిలో సిలువలో ఆయన కొట్టబడలేదు. పరిపూర్ణ పురుషుడు అనిపించుకున్నాడు. పరాక్రమం కలిగిన పురుషుడు. ప్రాణం పెట్టేటప్పుడు కూడా, విలవిల్లాడిపోయేటప్పుడు కూడా ఆయన పురుషత్వాన్ని రుజువు చేసుకున్నాడు. ఆయన శక్తి సంపన్నతను రుజువు చేసుకుని ఆయన ఇష్టపూర్వకంగానే శిలువలో ప్రాణాన్ని వదిలిపెట్టాడు, తిరిగి లేచాడు. కానీ ఆయన మనకి ఒకటి దైవజ్ఞానం, ఆయన నోట్లో నుండి వచ్చిన సందేశమే. రెండు, ఆయన యందు ఉంచిన విశ్వాసంతోనే నీతిమంతులం అవుతాం. నీతి ఆయనను మనం ధరించుకోవటమే మనకు పరిశుద్ధత. ఆయనను కలిగి ఉండటమే మరణంలో నుండి, నరకంలో నుండి మహిమలోనికి నిత్యజీవ ప్రాప్తులు అవటానికి గల కారణం. అందుకనే ఆ ప్రభువును ప్రతిదినం కొనియాడతాం. ప్రతి ఆదివారం స్తోత్రం చెప్పుకుంటా పునరుద్ధాన పండుగగా ఆరాధన జరుపుకుంటాం. ప్రత్యేకమైన నియామక కూటాల్లో కూడా మనం గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోకుండా చక్కగా సమాజంలో కూడుకుని మనము దైవ వర్తమానాల ద్వారా ఇప్పటి నుండి మన భక్తులు ఎంతోమంది మాట్లాడబోతున్నారు. ఎన్నో కోణాల్లో ఆ సువార్తలు మనం విని ఆ వాక్యాలు మనం క్షేమాభివృద్ధిని పొందుతాం. ఈ సందేశం దేవుడు మనందరి మేలు కొరకు, అనేకుల కొరకు దీవించునుగాక. ఆమేన్. పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, నిత్య కాపుదల, సన్నిధి, భద్రత, నడిపింపు ఆయన బిడ్డలైన మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.